హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి మనం ముంబై రీచ్ అయిపోయాం అనమాట. అసలు మనం ముంబైకి రావడానికి కథ, సారాంశం, కథనం ఏంటి తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మిడ్ నైట్ అనమాట. అంటే ఇప్పుడు 11:30 అలా అవుతుంది. నేను రేపు మార్నింగ్ నుంచి నాకు ఇండక్షన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఈ ముంబైకి రావడానికి కారణం ఏంటి, ఆ విషయం గురించి మీతో షేర్ చేసుకోవడానికి చిన్న వీడియో లాగా మీ ముందుకి తీసుకొస్తున్నాను. ముందు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 6కి నేను ముంబైలో దిగాను. ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది. ఈ టైం దాకా నాకు ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అనేది చెప్తాను. ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా అమ్మ చేసిన పప్పుచారు అన్నంతోనూ లేదా రకరకాల కూరలతోనూ ఫుల్గా కడుపుండా తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా డ్రీమ్స్లో చిన్న స్టోన్ పడింది అనమాట. ఎటు తిరిగి చూసినా పావుబాజీ, వడాపావు, బ్రెడ్లు, శాండ్విచ్లు, పిజ్జాలు, బర్గర్లే ఉన్నాయి. స్వీట్ షాపులు ఏవో ఉన్నాయి. అన్నీ కూడా బాబోయ్ మళ్ళీ చాలా కాస్ట్లీ అమ్మ. ఎందుకంటే ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఇక్కడ రేట్లు సూపర్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా డే అంతా బాగా జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఎక్కువేం కాదు, జస్ట్ చిన్న షార్ట్ వీడియో ఇది మీరు చూడడానికి. అండ్ ఆల్సో నాకు కూడా ఒక మెమొరీగా ఉండిపోతుంది. ఇలా నేను చేశాను, ఒక టైం వచ్చిన తర్వాత ఇలా చేశాను అనే విషయం నా బ్రెయిన్లోకి లేకపోయినా ఇలా ఒక వీడియో అంటే చూసి వావ్, అది చిన్నప్పుడు ఫొటోస్ చూసి మనం ఎలా మురిసిపోతూ ఉంటాం, అలా నా వీడియోస్ నేనే చూసి మురిసిపోతాను అన్న దానిలో చిన్న వీడియో క్లిప్. దీంతో పాటు మీకు కూడా చిన్న ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి బ్రో అసలు ఇంటి దగ్గర ఉంటే ఫుడ్ మనకు దొరికిద్ది. ఇక్కడ బిర్యానీ టేస్ట్ కూడా ఒక రకంగా ఉంది. వడాపావు, పావుబాజీలతో ప్రస్తుతానికి ఈరోజు అయితే గడిచింది. ముంబై వచ్చేసిన తర్వాత మనం హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన హోటల్ అనమాట ఇది, రిలయన్స్ బయో ఎనర్జీ అనే కంపెనీ. ఈ కంపెనీ మనకి ఎందుకు రూమ్ ప్రొవైడ్ చేసింది తెలియాలి కదా. యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ అగ్రికల్చరల్ కాలేజ్ నైరా, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మాకు లొకేషన్ అలోకేట్ చేసిన తర్వాత 3 days ఇండక్షన్ పీరియడ్కి ముంబైకి పిలవడం జరిగిందనమాట. హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది కాబట్టి. సో ఈ 3 days అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుడ్, లంచ్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మందే. యాక్చువల్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ముందు జాబ్ సైడ్ వెళ్ళాలని చెప్పి పీజీకి కూడా ఎంట్రన్స్ రాయలేదు. పీజీకి ఇంకొక 2 years వేస్ట్ చేసే కంటే జాబ్లో ఎక్స్పీరియన్స్ వస్తే ఈ పార్టీ శాలరీగా పెరిగింది. సో ఆ ఫైనాన్షియల్గా డిపెండెంట్గా నుంచి ఇండిపెండెంట్గా చేంజ్ అవ్వాలి అన్న థాట్లో కూడా నేను పీజీ గురించి ఆలోచించి కూడా జాబ్స్ కోసం ట్రై చేశాను. సో ఎస్ఎస్సి, సిజిఎల్ అని 13 పోస్టులు కానీ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ ఇవన్నీ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే సరిపోదు కదా, ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ 2-3 months గ్యాప్ దొరికింది ఆ ప్రిపరేషన్కి. బయట కాంపిటీషన్ తెలుసు కదండి. 1 year, 2 years, 3 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎలాగలని ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది ప్రిపేర్ అవ్వడానికి, కాకపోతే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలంటే కోచింగ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఈరోజు జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నా. సైమల్టేనియస్గా అలా ఇక్కడ కోచింగ్ ఆన్లైన్లో తీసుకుంటూ అటెంప్ట్ చేస్తున్నాను ఎగ్జామ్కి, ఇటువైపు జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. అప్పుడు ఒక 4 to 5 కంపెనీస్లో ఆఫర్స్ వచ్చినాయి. అంటే విల్సన్ అగ్రి సైన్స్ అని, లేదా సింజంటాలో ఒకటి, కోరమండల్లో ఒకటి, ఇలా. కాకపోతే పొజిషన్స్ మార్కెట్ గ్రోత్ ఆఫీసర్, మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుకున్న పొజిషన్స్, 25K శాలరీ. కాకపోతే చాలా దూరం వచ్చాయి అబ్బా. విల్సన్ అగ్రి సైన్స్ ఏమొచ్చి అగ్రిమెంట్ రాయాలన్నారు. ఇంకా సింజంటా కంపెనీకి వస్తే వాళ్ళు నెల్లూరులో పోస్టింగ్ అన్నారు. అక్కడే ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనమే చూసుకోవాలి. అండ్ ఈ టైంలో నేను ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా, జాబ్ అనే దానికి వెళ్ళిపోతే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నదే 3 months, ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోద్దని అవన్నీ అలా బ్రేక్ చేసుకుంటూ వచ్చా. ఎగ్జామ్ టైం దగ్గర పడిపోయింది, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు ఎగ్జామ్ రాయడానికి. అప్పటికి నేను ఎన్ని మెయిల్స్ చేసినా, కొత్త కంపెనీస్కి అప్లై చేసినా ఫస్ట్ వచ్చినంత స్పీడ్గా ఇప్పుడు రెస్పాన్స్ రావడం మానేసింది. సిజిఎల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను, అనుకున్నంత బెస్ట్ స్కోర్ రాలేదు, కట్ ఆఫ్ దగ్గరలో కూడా లేనని అనిపించింది. కాబట్టి ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేద్దామని ఉన్నట్లకి అప్లై చేస్తున్నా కానీ రిప్లై రావట్లేదు. అలాంటి టైంలో వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ అనే
ఒక మెయిల్ మా ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ సార్ ద్వారా. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా చాలా టెన్షన్ ఒకటి, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి పరిస్థితి ఏంటి అనుకొని ఏవేవో ప్రిపేర్ అయ్యకుంటూ వెళ్ళాం. ఆ టెన్షన్ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు అసలు చాలా టెన్షన్ పడ్డాం. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన 2 daysకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి 10 members పేర్లు ఇచ్చారు. అందులో మన పేరు ఉందమ్మా. అప్పుడు షార్ట్ లిస్ట్ అవుతామా అని టెన్షన్. అసలు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసి ఉంటే బాగున్నాను. నేను కొంచెం తడబడుతూ మాట్లాడాను ఇంగ్లీష్లో, కొంచెం నాకు వస్తుందో రాదో, షార్ట్ లిస్ట్ చేస్తారో చేయరా అని టెన్షన్, భయం. షార్ట్ లిస్ట్ చేశారనేసరికి ఒక స్టేజ్ భయం నుంచి ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మాకు వర్క్ లొకేషన్స్ ఇంకా అలౌట్ చేయలే. షార్ట్ లిస్ట్ చేసేసారు, ఆఫర్ లెటర్ రాలేదు. పోనీ మీకు ఇన్ని రోజులకు వస్తుంది, ఒక 2 months వెయిట్ చేయండి, 3 months వెయిట్ చేయండి అని మెయిల్ కూడా రాలేదు అఫీషియల్గా. మళ్ళీ టెన్షన్, ఓమో ఇది సెలెక్ట్ అయ్యమని చెప్తున్నాడు, క్యాంపస్లో అలాగ వస్తే కానీ ఆఫర్ లెటర్స్ ఇవ్వరని కొంతమంది అన్నారు. తర్వాత ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేయడానికి 6 months దాకా టైం తీసుకుంటాను కొంతమంది. చాలా టెన్షన్ పడిపోయాం. CGL ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఆన్లైన్ కోచింగ్ తీసుకొని 1 year ప్రిపేర్ అవుదాం. ఇంట్లోనే కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇంకా ఫీ అది ఎక్కువైపోతుంది అని ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. కానీ నాకు ఒక మోటివేషన్ రావట్లేదు. ఇటువైపు చదువుదాం అనిపిస్తుంది, అటువైపు జాబ్ లేదు, ఏ రెస్పాన్స్ రావట్లేదు అని టెన్షన్. వీళ్ళేం కాల్ లెటర్ రాలేదు. మొత్తానికి 1 రోజుల తర్వాత 45 to 60 days తర్వాత మెయిల్ వచ్చిందమ్మా, మీకు సెంటర్ అలోకేట్ చేసామని. అది ఇచ్చిన సెంటర్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఒరిస్సా, దెంకనాల్ మండల్, భవల్పూర్ విలేజ్. అసలు ఆ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదు. మా అమ్మోళ్ళకి ఇలా ఈ ప్లేస్ వచ్చిందంటే అది ఎక్కడుంది, మన ఇండియాలో ఉందా వేరే దేశంలో ఉందా అని అడిగారు. అంటే ఓకే, మన ఏపీ వాళ్ళకి అంత పెద్దగా మనం తెలంగాణ సైడే వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళడమే గగనం. మనకి హైదరాబాద్ వెళ్తేనే ఫారెన్ వెళ్ళినట్టు ఫీల్ అయిపోతాం మనం యాక్చువల్లీ. అలాంటిది ఇంత దూరం వేసారేంట్రా అని చెప్పి మళ్ళీ టెన్షను. మళ్ళీ ఏమైనా లొకేషన్ చేంజ్ చేస్తారేమో అడగడానికి, ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ అవుతుందేమో అని చూడడానికి చాలా టెన్షన్. ఈలోపు మళ్ళీ మెయిల్, మీకు లొకేషన్ చేంజ్ చేయడానికి అవ్వదు, 3 days ముంబైలో ట్రైనింగ్ ఉంది, అటెండ్ కండి అని. ఇంకా సరే, లైఫ్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ చాలా వస్తాయి, మనం ఫేస్ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ వచ్చిందని చెప్పి మానేస్తే అలాగా, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎటు వెళ్తుందో అటే వెళ్తుంది. అలా అని చెప్పి భయపడి ఆగిపోవడం ఎందుకు అని ధైర్యం చేసి ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ద్వారా, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు ముంబైలో ఉన్నామన్నమాట. ఇది మనం ముంబైకి క్యాంపస్ ఇంటర్వ్యూ దగ్గర నుండి ముంబైలో ఈరోజు మనం ల్యాండ్ అవ్వడానికి మధ్య జరిగిన ప్రొసీజర్. 3 stages ఆఫ్ టెన్షన్. ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేసామా లేదా, చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారా చేయరా, షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ ఇంకా రాలేదేంటి, ఎప్పుడు ఇస్తారు. ఆఫర్ లెటర్లో మనకు లొకేషన్ ఇచ్చేసిన తర్వాత ఎంత దూరం ఇచ్చారేంటారో బాబు, దగ్గరెత్తే బాగుంది కదా. మొత్తానికి ముంబైలో అటెండ్ అయ్యాం. ఈ ముంబై ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఒడిస్సా మనకి ఏదైతే వర్క్ లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్కి మనం వెళ్ళిపోయి రిపోర్ట్ చేసేయాలి. ఇంకా నాకు ఇంకొక అబ్బాయికి ఒడిస్సా ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళకి సేమ్ నాతో పాటు నా బ్యాచ్మేట్స్కి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చాలా దూరం పాపం. ఏపీలో మనకైతే ఇవ్వలేదు. చూడాలి నెక్స్ట్ ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుందో అవ్వదో అని. మొత్తానికి ఇప్పుడు మనకి హోటల్లో అయితే వచ్చాను. ఈ హోటల్ ఎలా ఉంది ఏంటనేది చిన్న వీడియో క్లిప్స్ తీసినా అన్నీ చూపిస్తాను. మనకి 4th tower 12th floor 6th room ఇచ్చారు. ఇక్కడ అదే ఉంది. సో ఇది ఓపెన్ అవ్వాలంటే కార్డు పెట్టాలి. ఈ కార్డు యాక్సెస్ గో. బాల్కనీ దేర్. మొత్తం రూమ్ ప్లాన్. ఇది ఒక రూము. ఎలా వస్తాం, బిగ్ కిచెన్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, కానీ ఫ్రిడ్జ్లో ఏం లేవు, ఖాళీ ఫ్రిడ్జ్. కెటిల్ ఇచ్చారు, ఏవో టమాటా కెచప్ ఏదో ఉంది, మైక్రోవేవ్ ఓవెన్. ఇదంతా కిచెన్ అనమాట. ఒక రూమ్స్ ఎలా ఒక మామూలు 2 bedroom ఫ్లాట్ 3 bedroom ఫ్లాట్స్ ఎలా ఉంటాయి అలాగనమాట. ఇది ఇంకొక పర్సన్కి ఇచ్చారు. ఇక ఈ పర్సన్ ఆ పర్సన్. ఈ రూము ఏసీ రూము, కానీ ఏసీ ఆన్ అవుతలేదు తెలీదు. ఇది లివింగ్ రూమ్ అనమాట.
ఇది డైనింగ్ టేబుల్. ఒకవేళ మనం బట్టలు ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ బాక్స్ ఇచ్చారు. టీవీ లేదు టీవీ లేదు కానీ ఐరన్ చేసుకోవాలంటే ఐరన్ బాక్స్ ఉంది. డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ కూడా హాల్లో కూడా ఏసీ ఉంది. మనది రూమ్ నెంబర్ 6 అంటే చూడండి, 4th టవర్ 12th ఫ్లోర్ 6th రూమ్ నెంబర్ అనమాట. అంటే ఇది మన రూమ్ నెంబరు. ఇది ఓపెన్ అవ్వాలంటే ఉత్తుగా ఓపెన్ అవ్వదు. ఈ కార్డ్ కీ అనమాట. చూసారా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇది మన రూము. ఇది అనమాట మన రూము. మన కార్నర్లో టీవీ కూడా ఉంది. ఒక్కొక్క పర్సన్గా ఒక రూము. ఇది మన బెడ్. అది మన పికాసో పెయింటింగ్. మన ఫ్యాను, ఏసీ, ల్యాండ్ లైన్లు, రిమోట్లు. మనకి స్పెషల్గా టీవీ ఉంది, వైఫై ఉంది, జియో వైఫై ఫ్రీ. బాత్రూమ్ చూడండి ఎలా ఉంటుందో. అమ్మ ఇది బాత్రూమా ఇంకేమన్నా? సింకు, ఏవో హ్యాండ్ వాష్ అనుకుంటా, ఈ సబ్బు అది ఏవో ఉన్నాయి. ఇది ఇక్కడతో అయిపోలేదు. ఇది బాత్రూమ్. ఇది వెస్ట్రన్ టాయిలెట్, షవర్కి సపరేట్. ఇది హాట్ వాటర్ కూడా ఉంది. ఇంత బాత్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ టవల్స్ కూడా పెట్టారు. ఇది మనకి రిలయన్స్ కంపెనీ కూడా ఇచ్చాడు కాబట్టి రిలయన్స్ కంపెనీకి సంబంధించి అనుకుంటా. ఇక్కడ దువ్వెనలు ఉన్నాయి బ్రో. ఇందులో దువ్వెన, షేవింగ్ కిట్, ఇదేదో బ్రష్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది. ఇది షాంపూ అంట. ఇది షవర్ జెల్ అంట. ఇది బాడీ లోషన్ అంట. ఇది సోప్, హ్యాండ్ సోపు. ఇది మన బాత్రూమ్ చూడండి ఎంత ఉందో, ఎంత విశాలంగా ఉందో బాత్రూమ్. సూపర్ బాత్రూమ్. ఇది మన కబోర్డు. మనకి ఇదే హోటల్లో జీవితాంతం ఉండిపోవచ్చు, అంత బాగుంది. సూపర్ కబోర్డు. మన బెడ్, మన డ్రెస్సింగ్ టేబుల్, 2 వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ మన ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్. ఇందులో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫుడ్ అన్ని రకాలు అన్నీ ఉన్నాయి. నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఓకే, మొత్తానికి ముంబై హోటల్లో ఈరోజు ఒకరోజు మనం ఉన్నాం. ఇప్పుడు రేపటి నుంచి మనకి యాక్చువల్గా ఇండక్షన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. రేపు మార్నింగ్ 9 కల్లా రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు చెప్పారు. మార్నింగ్ 9కి ఆఫీస్కి తీసుకెళ్తారు, ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఏం జరగబోతుంది అనేది నాకు కూడా తెలియదు. ఈ వీడియో నేను మార్నింగ్ 6 కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా అని నేను ఈ కార్పొరేట్ సెక్టార్లోనే ఎలా ఉండిపోతానా తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నాను. అటువైపు జాబ్ వస్తుందా అది కూడా తెలీదు. నా లైఫ్ ఎలా అవుతుందో నాకే తెలియదు. నేను పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు కొంచెం ఇంట్రోవర్ట్ లాగా మొహమాటం. నా ఫేస్ చూపించి వీడియో తీయాలంటే భయం. ఎలా తీయాలో, ఏం చేయాలో ఏంటో తెలియక అప్పుడు అలా అయిపోయాయి. గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత మెల్లగా రీచ్ బాగుందని కుకింగ్ వీడియోస్ అని, చిన్న వ్లాగ్ వీడియోస్ అని ట్రై చేశాను. కానీ సౌత్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ చేద్దామని ప్లాన్ చేశాను, కానీ తీసిన వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. ఎందుకు అంటే ఆ టైంకి ఎగ్జామ్స్ అని, మిడ్ ఎగ్జామ్స్ అని, సెమ్ ఎగ్జామ్స్ అని, లేకపోతే ఈ వీడియో ఎడిటింగ్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ స్టడీస్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయిపోతుందేమో అన్నట్టు, లేదా ఇంకొక భయం అలాగే ఉండిపోవడం వల్ల అలా చేయడం మానేసాను వీడియోస్. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఏదైతే అయింది చేసేయడం బెస్ట్. ఏమో అప్పటి వరకు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత చేద్దామని, గ్రాడ్యుయేషన్ టైంలోనేమొచ్చి గ్రాడ్యుయేషన్ ముందు చదువు డిస్టర్బ్ అవుతుంది కదా తర్వాత చేద్దామని, ఇప్పుడు ఏమొచ్చి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి లేకపోతే జాబ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు తర్వాత చేద్దామని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే అసలు చేస్తామో చేయమో తెలియదు. అసలు మనకి ఇది ఇంట్రెస్ట్ ఉంది అని మనకు అనిపిస్తున్నప్పుడు చేసేస్తే బెస్ట్ కదా. దాని రీచ్ ఉంటుందో ఉండదో అనేది పక్కన పెడితే మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెలకు ₹1,00,000 జీతం వేస్తున్నారు అని చెప్పి మనకు నచ్చలేని పని చేయలేము. మనకు నచ్చిన పని చేసి 10,000 సంపాదించినా హ్యాపీగా ఉండొచ్చు అని మధ్యలో చాలామంది మోటివేషన్స్ వినే ఉంటారు మీరు కూడా. అండ్ అలాగే ఇంటి పక్కనే ఉండి 10,000 సంపాదించిన, దూరంగా వెళ్ళి 25,000 సంపాదించిన ఒకటే. ఇది కాకుండా ఇంటి పక్కనే ఉండి ₹1,00,000 సంపాదించిన రాని విలువ, ఇంటికి దూరంగా ఉండి 10,000 సంపాదించిన నా కొడుకు అక్కడున్నాడు, నా అల్లుడు ఇక్కడున్నాడు అని చెప్పి ఇంట్లో గర్వంగా చెప్పుకుంటారు.
ఇందులో ఏ సామెత కరెక్ట్, ఏది నాకు సూట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో టైంలో ఫేస్ చేసే ఉంటారు. ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే మరి ఇంకా గుడ్ నైట్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.